నమస్తే మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోగ్రహణం గురించి తెలుసుకుందాం. కీచకుడు మరణించాడన్న వార్త హస్తినాపురానికి చేరింది. చారులు వచ్చి ఈ విషయం వివరంగా దుర్యోధనుడికి తెలియజేశారు. మహాప్రభో, సమస్త దేశాలు వెతికాము, పాండవుల జాడ మాత్రం తెలియలేదు. కానీ ఒక్క మనవి, మత్స్యదేశంలో విరాటరాజు బావుమరిది మహాబలుడైన కీచకుడు రాత్రికి రాత్రే హత్య చేయబడ్డాడు. ఒక ఆడది సైరేంద్రి నిమిత్తంగా కీచకుడు హతుడైనాడట. ఆమె భర్తలు 5 గంధర్వులు అతన్ని చంపివేశారట. అదీ విషయం అని చారులు విన్నవించారు. అది విని దుర్యోధనుడు ఆశ్చర్యచకితుడైనాడు. తన వారిని సమావేశపరిచి వారితో ఆలోచించాడు. కీచకుడు సామాన్యుడు కాదు. అతన్ని చంపినవాడు భీముడే అయి ఉంటాడు. ఎందుచేతనంటే బాహుబలంలో బలరాముడు, భీముడు, శల్యుడు, కీచకుడు సమానులు. సైరేంద్రి ద్రౌపది అయి ఉంటది. గంధర్వులని చెప్పబడుతున్న ఆమె భర్తలు పాండవులే అయి ఉంటారు. పైగా భీష్ముడు చెప్పిన లక్షణాలను బట్టి పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వసంపదలు, సకల సుఖాలు ఉంటాయి. మత్స్యదేశం ఇప్పుడు అన్ని విధాలా సుభిక్షంగా ఉంది. ఈ కారణాలన్నిటిని బట్టి పాండవులు విరాటరాజు దగ్గర రహస్యంగా ఉండి ఉంటారని దుర్యోధనుడు తీర్మానించుకున్నాడు. వారి గుట్టు బయటపెట్టి మరలా 12 ఏళ్ల అరణ్యవాసానికి పంపాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ఉపాయం ఆలోచించాడు. కర్ణ, శకుని, దుశ్శాసనాదులతో మంతనాలు జరిపాడు. త్రిగర్త దేశాధిపతి అయిన సుశర్మ విరాటరాజుకి ప్రబల శత్రువు. కీచకుడు అనేకసార్లు త్రిగర్త దేశంపై దండెత్తి వెళ్లి వారి సంపదలను దోచుకున్నాడు. పగ తీర్చుకోవడానికి అతను సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కీచకుడు చావడంతో మంచి అవకాశం వచ్చింది. అందుచేత దుర్యోధనుడు తన మిత్రుడైన సుశర్మతో ఆలోచించాడు. కీచకుడి కారణంగా ఇంతకాలం మత్స్యదేశాన్ని జయించడం దుర్యోధనుడికి కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు అది నెరవేరుతుందని అతను సంబరపడ్డాడు. దక్షిణం వైపు సుశర్మ, ఉత్తరం వైపు కౌరవులు మత్స్యదేశంపై ఒకేసారి దాడి చేస్తే బలహీనుడైన విరాటరాజు తట్టుకోలేక లొంగిపోతాడని పథకం వేశారు. పాండవులు విరాటరాజు కొలువులో ఉన్నట్లయితే వారు విరాటరాజుకు సహాయంగా యుద్ధానికి వచ్చి తీరుతారు. అప్పుడు వారిని గుర్తుపట్టి గుట్టు బయట పెట్టవచ్చు, మళ్లీ అడవులకు పంపవచ్చు. ఇదే దుర్యోధనుడి ఎత్తు. ఇలా ఉత్తర దక్షిణ దిశల నుండి ఒకేసారి దాడి చేసినప్పుడు మొదట విరాటరాజు గోగణాలను పట్టుకుని సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను కొల్లగొట్టాలని, అప్పుడు విరాటరాజు తన అనుచరులతో ఆలమందను విడిపించుకోవడానికి యుద్ధానికి వస్తాడని వారు తీర్మానించుకుని ఆ ప్రకారం దండయాత్రకు సిద్ధమైనారు. ఆ విధంగా అంతా జరిగిపోయింది. త్రిగర్త దేశపు రాజు సుశర్మ పెద్ద సైన్యంతో వెళ్లి మత్స్యదేశం దక్షిణ సరిహద్దులో విరాటరాజు ఆలమందలను పట్టుకున్నాడు. అక్కడి గ్రామాలను కొల్లగొట్టి ప్రజలను హింసించాడు. గోపాలకుడు వెళ్లి ఈ సంగతి విరాటరాజుతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు విరాటరాజుకి దిక్కు తోచలేదు. కీచకుడు చావగానే శత్రువులు అనుకున్నంత పని చేశారని విచారపడ్డాడు. సుశర్మను ఎదిరించే ధైర్యం, శక్తి సామర్థ్యాలు అతనికి లేవు. అయితే ఈ ఆపద ముంచుకుని రావడం చూచి కంకుబట్టి వేషంలో ఉన్న ధర్మరాజు విరాటరాజుకి ధైర్యం చెప్పాడు. కష్టకాలంలో తమకు ఆశ్రయం ఇచ్చిన రాజుకు తోడ్పడటం తమ ధర్మమని తలంచి ఆయన, మహారాజా, మీరేం భయపడవద్దు. యుద్ధంలో నాకు కొంత సామర్థ్యం ఉంది. అలాగే మీ వంటవాడు వలలుడు, అశ్వపాలకుడు దామగ్రంథి, గోవు సంరక్షకుడు తంత్రీపాలుడు కూడా గొప్ప వీరులని విన్నాను. కనుక వారందరికీ ఆజ్ఞ ఇవ్వండి. మేమంతా మీకు తోడు వస్తాం. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయండి అని విరాటరాజుకి చెప్పాడు. విరాటరాజు సంతోషించాడు. వెంటనే సైన్యం సిద్ధం చేసి అర్జునుడు తప్ప తక్కిన 4 పాండవులతో వెళ్లి సుశర్మను ఎదుర్కొన్నాడు. అప్పుడు విరాటరాజు సేనకు త్రిగర్త దేశపు సైన్యానికి గొప్ప యుద్ధం జరిగింది. వీరుడైన సుశర్మ విరాటరాజును ఓడించాడు. అతన్ని బలంగా పట్టుకుని తన రథానికి కట్టి విజయధ్వానాలు చేస్తూ వెళ్లిపోయాడు. అప్పుడు ధర్మరాజు ఇక ఊరుకుంటే లాభం లేదని భీముడితో చెప్పాడు. నీవు వెళ్లి సుశర్మను ఓడించి విరాటరాజును విడిపించుకున్నా అని ఆజ్ఞాపించాడు. యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఉత్సాహంతో ఉవ్విళ్లురుతున్న భీముడు ఒక్కసారిగా విజృంభించాడు. త్రిగర్త సేనలను గుట్టలు గుట్టలుగా కూల్చాడు. సుశర్మను ఓడించి విరాటరాజును విడిపించాడు. అంతేకాదు, సుశర్మను బంధించి తీసుకువచ్చి అన్నగారి పాదాల మీద పడవేశాడు. అయితే ధర్మరాజు దయతల్చి సుశర్మను విడిపించి పంపించి వేశాడు. తన వద్ద సేవకులుగా ఉన్న కంకుబట్టు, వలలుడు మున్నగువారు తనకి ఇంతటి విజయాన్ని చేకూర్చినందుకు విరాటరాజు ఎంతో సంతోషించాడు. సుశర్మ ఓడిపోయాడని, విరాటరాజు తిరిగి వస్తున్నాడని నగరంలో తెలిసింది. అంతా ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.